కొన్ని దాన్ని ఏమంటారు, కొన్ని వ్యూహాలతో అయితే రాజకీయం గెలుస్తుందని నేనైతే భావిస్తాను. వ్యూహంతోనే రాజకీయం గెలుస్తుంది తప్ప సంక్షేమ పథకాలు ఇచ్చి లేకుంటే మంచి చేస్తే గెలుస్తారని అయితే నేనైతే భావించను. ఇప్పటివరకు అలాంటిది ఏం కనిపించలేదు నాకైతే. ఎందుకంటే మరి ఆ రకంగా చూస్తే మనకి ఖచ్చితంగా ఇక్కడ కేసీఆర్ గెలిచి ఉండాలి, కానీ గెలవలేదంటే ఖచ్చితంగా నాయకులు అలానే వ్యూహాలు దాన్ని బట్టే విజయాపజయాలు ఉంటాయి అనేది నా ఉద్దేశం. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి స్థితి రాబోతుందని క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే జనసేన, బీజేపీ, టీడీపీ ముగ్గురు కలుస్తున్నారు కాబట్టి వ్యూహాలు గట్టిగా ఉంటాయి. అలానే బలమైన నాయకులు పెడుతున్నారు. అలానే ఓట్లు కూడా షేరింగ్ అనేది ఇప్పుడు ఏదైతే వైసీపీ వ్యతిరేక ఓటు ఉందో అది ఎక్కడికి పోదు, గవర్నమెంట్ వ్యతిరేక ఓటు ఉందో అది ఎక్కడికి పోదు, ఖచ్చితంగా పడితే ఈ ముగ్గురికే పడాలి. కాబట్టి ఇంకా కాంగ్రెస్ అంటే అది నామమాత్రంగా ఉంది, అంత కనిపించట్లేదు. కాబట్టి ఓవరాల్గా వైసీపీకి షాకింగ్ పరిణామం ఇది.